హలో నమస్తే, నేను మీ రసూలైన్ ఖాన్, ఆస్ట్రోన్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. సో నా బ్యాక్ సైడ్ చూస్తే మీకు అందరికీ అర్థమై ఉంటుంది, ఆపరేషన్ సింధూర్. సో మన ఇండియా చాలా హానెస్ట్గా, చాలా నమ్మకబద్ధంగా ఉంటుంటే పక్కన ఉన్న దేశాలు కొన్ని మన దేశం మీద ఏది కూడా డైరెక్ట్గా అటాక్ చేయకుండా, అంటే యుద్ధాన్ని ప్రకటించి యుద్ధం చేస్తే బాగుంటుంది, కానీ వెన్నుపోటు పొడిచేవాడు చాలా డేంజర్ అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే ధైర్యం ఉన్నవాడు ఎదుట మాట్లాడాలి, ఎదుట ఫైట్ చేయాలి, అంతేగాని వెన్నుపోట్లు పొడుస్తూ ఒక దేశంలోకి ప్రవేశించి కొందరి ప్రాణాలు తీసుకోవడం, దీనికి మించిన దారుణమైన పరిస్థితి ఎవరికి రాకూడదనే నేను కోరుకుంటున్నాను. ఇక్కడ మనం ఇండియాలో అందరము కలిసికట్టుగా ఉండాలి. విభజించు పాలించు అనే లక్షణం ఇక్కడ స్థిరపడింది కాబట్టి చాలా మంది విడగొట్టాలని మనం చూస్తున్నాం. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని ఎప్పటి నుంచో మనకి తెలిసిన నానుడే. ఎందుకంటే మనం కలిసి ఉంటే కలదు కదా సుఖం. సో ఆ సుఖాన్ని వీళ్ళని ఏ విధంగా దూరం చేయాలి, వీళ్ళని ఏ విధంగా విడగొట్టాలి, వీళ్ళ మధ్యలో ఏ విధంగా యుద్ధాలు క్రియేట్ చేయాలనే కొన్ని పన్నాగాలకు ఇవన్నీ దాష్టాకంగా చేస్తున్నాయన్నమాట. సో ఇక్కడ మనం న్యూమరాలజీ పరంగా చూస్తున్నట్లయితే, న్యూమరాలజీ పరంగా ఇప్పుడు మనం దీని గురించి కొన్ని అనాలిసిస్ చేస్తున్నాము. సో ఇండియాలో ఈ కొన్ని డేట్స్లలోనే ఎందుకు ఈ ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి అనే దాని గురించి కూడా ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం అన్నమాట. సో ఇప్పుడుది కాదు, మన భారతదేశము పాకిస్తాన్ విడిపోయినప్పటి నుంచి పాకిస్తాన్ ప్రతిసారి మనం ఏదో విధంగా దెబ్బ కొట్టాలి అనే చూస్తుంది. పాకిస్తాన్ మన మీద ఏదో ఒక కక్ష సాధింపు తీసుకోవాలనే చూస్తుంది. ఇక్కడ సమస్య హిందూ ముస్లింది కాదు, సమస్య ఒక రెండు దేశాల మధ్య ఉన్న సమస్య. ఎందుకంటే మనం చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ ముస్లింసే ఇలాంటి వాళ్ళు అంటారు, కానీ మనకు చాలా తెలియని విషయం ఏంటంటే ప్రపంచంలో ఎక్కువ శాతం క్రిస్టియానిటీ తర్వాత ముస్లింల పరిపాలనలే ఎక్కువగా చేస్తున్న దేశాలు ఉన్నాయి. కానీ ఈ ముస్లింలలో కూడా కొన్ని తెగలు అనేటివి ఉన్నాయి. మనం దాన్ని మరిచిపోయి కేవలం తల మీద టోపీ గడ్డం వదిలిన వాళ్ళని ముస్లింస్ ఎవరో తప్పు చేశారు కాబట్టి వీళ్ళందరూ నమ్మక ద్రోహం చేస్తున్నారు, లేకపోతే వీళ్ళందరూ అలాగేనే అని చెప్పడం కూడా చాలా పొరపాటైన విషయం. సో ప్రపంచంలో చాలా మంది ఎన్నో దేశాలు, ముస్లిం దేశాలు, క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ ఏదో తప్పు జరిగితే ఇక్కడ కూడా మన మీద రుద్దడం అనేది చాలా అన్యాయం అనేది కూడా నేను భావిస్తున్నాను. ఉన్న మన దేశం అంటే మన భూభాగం నుంచి విడిపోయి వాళ్ళకంటూ ఒక స్థిరం ఏర్పరచుకున్నారు. హ్యాపీగా వాళ్ళు ఉండక మన మీద లేనిపోని అభాండాలు వేసుకుంటూ మన మీద ఎప్పుడూ కూడా అటాక్లు చేస్తూ ఈ ఉగ్రవాదం, అంటే ఈ ఉగ్రవాదులు చాలా డేంజర్, అంటే పోషించి వీళ్ళని మన మీద ఒసిగొల్పడం. సో మన ఇండియాలో కూడా చూసుకున్నట్లయితే నక్సలిజం ఉండనే ఉంది. సో వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు కాదు. సో ఈ ఉగ్రవాదులు అనేటివి దేశంలో ఉంటారు, దేశం బయట ఉంటారు. సో అన్ని దేశాలలో ఇలాంటి ఉగ్రవాదులు అనేటివి ఉన్నాయి. దాన్ని పట్టుకొని కేవలం ఇది ఒక జాతి మీద చూపడం అనేది మంచిది కాదనేది నా యొక్క అభిప్రాయం. సో ఇక్కడ నెంబర్లు మనల్ని ఏ విధంగా, అంటే లైఫ్ ఇస్ ఎ నెంబర్ గేమ్, న్యూమరాలజీలో నెంబర్లు మనల్ని ఏ విధంగా వెంటాడుతున్నాయి, ఏ విధంగా మనల్ని చూపిస్తున్నాయి అనడానికి మాత్రమే నేను ఇక్కడ ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. మరి యొక్క ఏ ఉద్దేశం కాదు. యాజ్ పర్ న్యూమరాలజిస్ట్ గా నేను అనాలిసిస్ చేస్తుంటాను, ప్రొడక్షన్స్ చేస్తుంటాను. మనకి కొన్ని నెంబర్ల గురించి, అంటే నెంబర్స్ ఏ విధంగా మంచి జరిగేటప్పుడు ఏ విధంగా ఫాలో అవుతాయి, చెడు జరిగేటప్పుడు ఏ విధంగా ఫాలో అవుతాయి, దాని గురించి మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇండో పాక్ ఇది వార్ అంటారు. యుద్ధం జరిగితే ఎదురెదురుగా యుద్ధాన్ని ప్రకటించి యుద్ధం చేసిన వాడే ఒక నిజమైన సైనికుడు, ఒక నిజమైన రాజుగా భావించవచ్చు. కానీ వెన్నుపోట్లు పొడిచేవాళ్ళు ప్రతి దేశంలో ప్రతి చోట ఉండనే ఉంటారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారం చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ చూడండి 1971లో ఇది ఇండో పాక్, అంటే ఇండియా పాక్ మధ్య వార్ జరగడం జరిగింది. సో 1+9+7+1 టోటల్ చేస్తే ఎంత వస్తుంది? 10, 17, 18. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్ గా 9 అనే నెంబర్ అనేది వస్తుంది. మార్స్, ఇది మార్స్ కి సంబంధించిన విషయం. సో ఎగ్జాక్ట్ గా ఇప్పుడు కూడా మనం చూసుకున్నట్లయితే 2025 సంవత్సరంలో మనం ఉన్నాము, అవునా? సో దీని యొక్క టోటల్ కూడా మీరు చెయ్యండి, 2+2+5
అగైన్ 9 నెంబరే వస్తుంది మాస్ కి సంబంధించిన నెంబర్ ఎగ్జాక్ట్. సో ఇక్కడ మనం ఇంకొక విషయం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మరి ఒక విషయం మనం చూసుకున్నట్లయితే, ఎందుకంటే క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎగ్జాక్ట్ గా 1971 ఇప్పుడు ఎగ్జాక్ట్ గా 2025 మీరు చూడండి, ఇది ఎగ్జాక్ట్లీగా 54 ఇయర్స్ 54 సంవత్సరాల తర్వాత జరిగింది. అగైన్ 9 నెంబర్ మాస్ వస్తుంది. అవునా, మన ఎదురుగానే ఉంది కదా. క్యాలిక్యులేషన్స్ మీకు ప్రాక్టికల్ గా ఉంటుందనేది నేను చూపించడం అనేది ఇక్కడ జరుగుతుంది అన్నమాట. సో ఎగ్జాక్ట్ గా 9 ఇయర్స్ అనేది జరిగింది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన మీద అటాక్ జరిగింది. మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం, ఇది క్లియర్ గా తెలుసుకోవాల్సిన విషయం అనేది కూడా ఇక్కడ ఉంది. సో ఎగ్జాక్ట్ గా చూడండి, 2 + 2 4 అవుతుంది, ప్లస్ ఏప్రిల్ 4 తర్వాత 2025 సంవత్సరం అంటే 9. అంటే ఇక్కడ చూడండి 4 and 8 కాంబినేషన్, అంటే ఈ డెస్టినీ నెంబర్ అనేది 8వ నెంబర్, 8 and 4వ నెంబర్ ఇండియాకి అన్కంఫర్టబుల్. లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ హ్యాపెన్ ఆన్ దిస్ డేస్ ఓన్లీ. మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఇది అన్నమాట. సో ఎందుకు ఈ 8వ నెంబర్ మన ఇండియాకి మంచిది కాదు, ఈ 4వ నెంబర్ మంచిది కాదు అనేది నేను ముందు చెప్పబోతున్నాను. క్లారిటీగా ప్రాక్టికల్ గా మీకు చూపించబోతున్నాను. నేను ప్రతిసారి చెప్తాను, ప్రతి నెంబర్ మంచిదే. ఎవ్రీ నెంబర్ హ్యావ్ దర్ ఓన్ చార్మ్ అండ్ బ్యూటీ అనేది ఉంటుంది. కానీ ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్కరికి మంచి చేస్తే, ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్కరికి మంచి చేయగా, అది మనిషికే కాదు, అది దేశానికి కావచ్చు, ప్రాంతానికి కావచ్చు, ఇంటికి కావచ్చు, దేనికైనా కూడా నెంబర్లు అనేటివి మనల్ని ఆకర్షిస్తుంటాయి. నెంబర్లు అనేటివి మనల్ని ఫాలో అవుతుంటాయి. నెంబర్లు అనేది మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. మీకు మంచి జరిగేటప్పుడు మంచి నెంబర్లు ఫాలో అవుతుంటాయి, చెడు జరిగేటప్పుడు కూడా చెడు నెంబర్లు అనేటివి. వాటిని ఎలా తెలుసుకోవాలి అంటే డైలీ రొటీన్ వర్కింగ్ డేస్ లో అనేది మనల్ని అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రమే ఇది మనకి అర్థం అవుతుంది. సో వీటి వరకు ఓకే కదా. సో మనం ఇక్కడ చూడాల్సింది పహల్గామ్. సో ఎక్కడ జరిగింది ఇన్సిడెంట్? పహల్గామ్ లో జరిగింది, అంతే కదా. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేద్దామా? ప్రాక్టికల్ గా మనం క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో 8 1 5 1 3 3 1 4 అంతే కదా. సో టోటల్ చేస్తే ఎంత వస్తుంది? 10 15 16 17 18 19 20 21 22 23 24 25 20. సో ఎగ్జాక్ట్లీగా 26వ నెంబర్ చూడండి. 2 + 6 = 8 అవుతుంది. అగైన్ మళ్ళీ సటన్. సో ఇది 8వ నెంబర్ ఇండియాకి మంచిది కాదు. లాట్ ఆఫ్ ఇన్స్టెన్స్ ఈ 28 అంటే 26 8 డేట్లు వచ్చినప్పుడు కావచ్చు, లేదా డేటు మంత్ ఇయర్ టోటల్ చేసినప్పుడు వచ్చిన నెంబర్ కావచ్చు, అది 4 కావచ్చు 8 కావచ్చు. ఎక్కువ శాతం ఇండియా మీద ఎఫెక్ట్ ఇన్స్టెన్స్ కూడా జరిగినది. అది బాంబ్ బ్లాస్టింగ్ కావచ్చు, ఇట్లాంటి అటాక్స్ టెర్రరిస్ట్ అటాక్స్ కావచ్చు, సునామీస్ కావచ్చు, ఏవైనా కూడా ఎక్కువ శాతం ఈ డేట్లలోనే ఎక్కువగా జరిగింది. అంటే ప్రకృతి పరంగా కావచ్చు, ప్రకృతి విపత్తులు కావచ్చు, లేకపోతే మ్యాన్ మేడ్ చేసినది కావచ్చు, ఇలాంటివన్నీ ఇన్స్టెన్స్ అని ఇండియాకి ఎక్కువ శాతం ఈ డేట్లలో జరిగింది. సో పహల్గామ్ కూడా ఈరోజు దీనికి విక్టిమ్స్ కూడా మనం చూసుకున్నట్లయితే, విక్టిమ్స్ అంటే బాధితులు, బాధింపబడిన వాళ్ళు టోటల్ చేసినా కూడా 6 1 3 4 1 4 3 టోటల్ చేస్తే ఎంత వస్తుంది? 10 18 19 20 21 22. సో ఇది కూడా మనం చూస్తే 26 వస్తుంది యాక్చువల్గా. VICTI విక్టిమ్స్ వీరి కూడా టోటల్ 26 వస్తుంది. అంటే బాధితులు ఆ డేట్ లో ఆ ఇన్సిడెంట్ జరగడం అనేది జరిగింది ఎగ్జాక్ట్ గా. ఇది వరకు ఓకే కదా, క్లియర్. సో యాక్చువల్గా మనం ఇక్కడ చూడాల్సింది, మనం ఎందుకు ఇండియాకి 8వ నెంబర్ అన్లక్కీ నెంబర్ అనేది నేను చెప్పదలుచుకునేది ఏంటి అంటే, ఎగ్జాక్ట్లీగా మనకి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? సో మనకి అది ఇంపార్టెంట్ కదా, ఎందుకు వచ్చింది అనేది కూడా మనం చూసుకోవాలి కదా. 15 ఆగస్ట్ 1947 అంతే కదా ఇండిపెండెంట్ డే.
మనకు వచ్చింది. సో ఇక్కడ చూడండి 6, 8 తర్వాత వచ్చేసి 2 అంతేనా, 10, 17, 18, 20, 3. సో టోటల్ చేస్తే 6 and 8 కాంబినేషన్ అనేది వస్తుంది. డేట్ బాగుంది, మనకి స్వతంత్రం వచ్చిన రోజు దినం బాగుంది, కానీ డేటు మంత్ ఇయర్ టోటల్ చేస్తే ఎగ్జాక్ట్ గా 8వ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత రిపబ్లిక్ డేని కూడా మనం చూసుకుందాం. మనకి రిపబ్లిక్ డే ఎప్పుడు వచ్చింది? 26 జనవరి 1950. అంతే కదా, మీరు గూగుల్ కొట్టినా కూడా కనబడిపోతుంది. సో ఎగ్జాక్ట్ గా మీరు ఇక్కడ చూడండి 8/1/1950 అంటే 6. అంటే ఇక్కడ కాంబినేషన్ 8 and 6 కాంబినేషన్. అక్కడేమో డేట్ 6 వచ్చింది, డెస్టినీ నెంబర్ 8 వచ్చింది. ఇక్కడ ఏమో డేట్ వచ్చేసి 8 వచ్చింది, డెస్టినీ నెంబర్ 6 వచ్చింది. సో 8వ నెంబర్ మనకు తెలియకుండగానే ఏ విధంగా ఫాలో అవుతుంది అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా కాబట్టే మనకి ఎగ్జాక్ట్ గా 8వ నెంబర్ మనకి చాలా ఇన్స్టెన్స్ సునామీ వచ్చినది కూడా 4-8 కాంబినేషన్సే. సో ఇలాంటి ఇన్స్టెన్స్ బాంబ్ బ్లాస్టింగ్స్ కావచ్చు, టెర్రరిస్ట్ అటాక్స్ కావచ్చు, మ్యాన్ మేడ్ చేసినది కావచ్చు, లాట్ ఆఫ్ ఇన్స్టెన్స్ ఈ డేట్లలో ఎక్కువగా జరగడం అనేది జరుగుతుంది యాజ్ పర్ న్యూమరాలజీ యొక్క అనాలిసిస్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క పర్సనల్ విషయం ఏ విధంగా మనం చూసుకోవాలో అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట. ఇప్పుడు సో మన నరేంద్ర మోడీ గారు 5వ నెంబర్ వ్యక్తి, హిజ్ నేమ్. తర్వాత నరేంద్ర మోడీ గారు కూడా 8వ డేట్ లో పుట్టారు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, 8వ డేట్ లో పుట్టారు, సెప్టెంబర్ 17లో పుట్టారు. అతని యొక్క నెంబర్ కూడా 8. సో మన ఇండియాకు జరిగిన లేడీస్ కి సో అన్యాయం జరిగింది కాబట్టి మనం ఇలాగే చూస్తూ కూర్చోరాదు. ప్రతిసారి మనం సైలెంట్ గా ఉన్న కొద్ది వీళ్ళు ఉగ్ర రూపాలు రెచ్చిపోతున్నాయి. దీనికంటూ ఒక కౌంట్ డౌన్ స్టార్ట్ చేయాలి అని నిర్ణయించుకొని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత వాళ్ళ మీద అటాక్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ అటాక్ ఎప్పుడు జరుగుతుంది ఎగ్జాక్ట్ గా? సో మన మీద అటాక్ జరిగింది, మనం తీసుకున్నాం కూడా నిర్ణయం. సో మనం ఎప్పుడు ఈ దాడికి ప్రతి దాడి చూసుకోవాలి కదా, ఏ రోజు చేశాము ఎగ్జాక్ట్ గా మనం చూసుకున్నట్లయితే ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ సింధూర్. సో ఎగ్జాక్ట్ గా ఇక్కడ చూడండి మనం ఏ రోజున ఈ ఆపరేషన్ అనేది చేయడం అనేది జరిగింది. ఎగ్జాక్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఆపరేషన్ సింధూర్ అనేది మనము ఎగ్జాక్ట్ గా చూసుకున్నట్లయితే 7వ తేదీ 5వ నెల 2025 అంతే కదా. అంటే 6వ తేదీ తర్వాత midnight 1:10 సంథింగ్ టైంలో ఈ అటాక్ చేయడం అనేది జరిగింది. అంటే 7వ తేదీ అవుతుంది. అంటే 7, 5, 9 టోటల్ చేస్తే ఎంత వస్తుంది? 9 + 4 14, 14 + 21 అంటే 7/3 కాంబినేషన్ జరిగింది. చూడండి ఇక్కడ ఒక గుర్తుపెట్టుకోవాలి, మన ఇండియా పేరు కూడా చూడండి మీరు INDIA, ఇండియా పేరు కూడా 1 5 4 1 1 టోటల్ చేస్తే 12 వస్తుంది. అంటే 3వ నెంబర్ వస్తుంది. ఇండియాకి ఫేవరబుల్ నెంబర్ ఏది అని మనం చెప్పుకున్నట్లయితే 3, 6, 9 ఈ నెంబర్స్ అనేటివి ఇండియాకి చాలా ఫేవరబుల్. ఎందుకంటే మనకి స్వతంత్రం వచ్చింది 15వ తేదీ 6. తర్వాత రిపబ్లిక్ డే కూడా మనం డేట్ మంత్ ఇయర్ టోటల్ వేస్తే 6వ నెంబర్. 6వ నెంబర్ కి 3 కాంబినేషన్ అనేది, అంటే ఇండియా యొక్క పేరు 3లో ఉంది, మనకు వచ్చింది స్వతంత్రం వచ్చేసి 6వ నెంబర్ లో వచ్చింది.
ఈ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ నెంబర్స్ అని మనం యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారంగా చెప్పుకోవచ్చు. అంతేగాని ఈ 6వ నెంబర్కి 3వ నెంబర్కి పడదు అని చెప్పుకోవడం అనేది అది టోటల్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది ఎక్కువగా జరుగుతుంది. సో ఇక్కడ 7 నెంబర్ కి మనకి ఏముంది ప్రాబ్లం? ఇప్పుడు చూడండి, ఇండియా నెంబర్ 3. ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏం చూడాలి ఇక్కడ? పాకిస్తాన్, అంతే కదా. పాకిస్తాన్ నీ జుట్టు పీకిస్తాం. మనం చిన్నప్పుడు చాలా అనుకునే వాళ్ళం, పాకిస్తాన్ నీ జుట్టు పీకిస్తాం. సో పాకిస్తాన్ దగ్గరకు వస్తే నీ జుట్టు పీకేస్తాం. సో ఈరోజు మనం పీకేయాలి వీళ్ళని. వీళ్ళ జుట్టు పీకకపోతే వీళ్ళు మనల్ని మన వాల్యూ అర్థం కాదు వీళ్ళకి. సో ఎందుకు నేను ఇంత ఇదిగా మీకు క్యాల్కులేట్ చేసి స్ట్రీమ్స్ మీద ఎందుకు చూపిస్తాను అంటే, మనకి ప్రాక్టికల్ ఉండాలి. ఏదైనా వితౌట్ ప్రాక్టికల్ ఏది లేకుండా మనం మాట్లాడామనుకోండి, ప్రూఫ్ లేని మాటలు మాట్లాడుతూ అనవసరంగా లేని వాళ్ళు ఏవేవో ఇష్టం వచ్చినట్లు నెంబర్ల గురించి చెప్పేస్తూ అనవసరంగా జనాభాను పిచ్చోళ్ళని చేసేస్తున్నారు. 8, 1, 2, 1, 3, 4, 1, 5. సో టోటల్ ఎంత వస్తుంది? 8, 9, 10, 15, 20, 24, 25. చూడండి, పాకిస్తాన్ యొక్క నేమ్ నెంబర్ 7 వీళ్ళ మీద అటాక్. అంటే నెంబర్లు మనల్ని ఏ విధంగా ఫాలో అవుతున్నా అనేది మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇండియా యొక్క నేమ్ నెంబర్ వచ్చేసి 3. సో 7/3 కాంబినేషన్ వస్తుంది. ఇది తెలిసి జరిగిందో తెలియకుండా జరిగిందో అని నేను చెప్పాను. కొన్ని నెంబర్లు మనల్ని ఫాలో అయ్యేటప్పుడు ఇలాగనే ఉంటాయి. సో మరి ఇక్కడ చూడండి, ఇండో పాక్ యొక్క ఇది కూడా వారు ఎప్పుడు జరిగింది అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎగ్జాక్ట్ గా ఇండో పాక్ వారు కూడా జరిగింది ఇక్కడ, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాక్ట్ గా 3వ తేదీ 12వ నెల 1971లో. సో ఎగ్జాక్ట్ గా 3 and 6 కాంబినేషన్ లోనే జరిగింది ఇండో పాక్. అందుకే మనకి ఫేవరబుల్ గా, మన యొక్క ఇండియా ఫేవరబుల్ గా మనం పాకిస్తాన్ మీద విజయం అనేది చేయడం అనేది జరిగింది, విజయం గెలవడం అనేది జరిగింది అనమాట. సో ఎగ్జాక్ట్లీగా 54-9 కాంబినేషన్, 3-6-9 కాంబినేషన్స్ ఏ విధంగా ఇండియా ఫేవరబుల్ గా. ఇప్పుడు మనం కూడా వాళ్ళ మీద అటాక్ చేసింది కూడా సేమ్ 7/5/2025. అంటే 7/3 కాంబినేషన్, బెస్ట్ ఇన్ నెంబర్ 3 ఇండియాకి చాలా ఫేవరబుల్ గా ఉండడం అనేది కూడా అదొక ఫేవరబుల్ గా అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా ఈ నెంబర్స్ మనల్ని ఏ విధంగా ఫాలో అవుతాయి, న్యూమరాలజీ అనేది మనం ఏ విధంగా స్టడీ చేయాలి, నెంబర్స్ గురించి ఏ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. సో ఈ అనాలిసిస్ అనేది నెంబర్లు ఏ విధంగా పర్ఫెక్ట్ గా ఉంటుంది, మనకు తెలియకుండా నేను నెంబర్లు మనల్ని ఏ విధంగా ఫాలో అవుతున్నాయి అనే దాని గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఇదే విషయం అంటే మనం ఈ విధంగా ప్రొడక్ట్ చేయొచ్చు, అనాలిసిస్ చేయొచ్చు. ఈ విధంగానే మనం క్రికెట్ ప్రొడక్షన్స్ ఆల్రెడీ మనం చేస్తున్నాం. కావాలంటే నా యొక్క షార్ట్స్ చూడవచ్చు. అదేవిధంగా హిందీ ఛానల్, నా యొక్క కొత్త యూట్యూబ్ ఛానల్ రసూల్ ఖాన్ అనే ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే కొత్తగా ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా ఈ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి తర్వాత మీ యొక్క ఫ్రెండ్స్ గ్రూప్స్ లలో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్ సెక్షన్ లో మీకు ఏమనిపిస్తుంది, ఇది న్యూమరాలజీ గురించి, మీకు ఈ నెంబర్స్ ఏ విధంగా ఫాలో అవుతున్నారు దాని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి డెఫినెట్ గా చెప్పండి. మీ యొక్క లైక్స్ నాకు చాలా బూస్ట్నిస్తాయి. సో ఇలాంటి చాలా వీడియోలు మీ ముందుకి నేను ముందు తీసుకురావడం అనేది జరుగుతుంది. జై భారత్, జై హింద్.